హే ఆల్ 5/5 రేటింగ్ ప్రాన్ కర్రీ ప్రాసెస్ చేసేద్దామా. దీనికోసం ప్రాన్స్ నీట్గా వాష్ చేసి పసుపు వేసుకొని లిడ్ క్లోజ్ చేసి కంప్లీట్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా ఎంతవరకు కుక్ చేయాలి? ప్రాన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ అదే వాటర్ ప్రాన్ పీల్చుకునేంత వరకు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాన్ ఎక్కువ స్మెల్ రాదు అండ్ కంప్లీట్గా కుక్ అవుతుంది. కుకింగ్లోకి వెళ్ళిపోదామా. ఆయిల్ వేసుకొని మస్టర్డ్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అందులోని ఆనియన్ వేసి మంచిగా సాట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, రా స్మెల్ పోయాక టొమాటో ప్యూరీ. దీన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత రిక్వైర్డ్ క్వాంటిటీస్లో సాల్ట్, పసుపు, కారం అండ్ పించ్ ఆఫ్ గరం మసాలా. అంతే, మంచిగా మిక్స్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తిమీర వేయడం అస్సలు స్కిప్ చేయొద్దు, మంచి అరోమా ఇస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసి రా స్మెల్ పోయిన తర్వాత కుక్ చేసిన ప్రాన్స్ వేసేసుకోవాలి. ఆల్రెడీ కుక్డ్ కాబట్టి లైట్గా వాటర్ వేయండి. 5 minutesలో కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి నచ్చిందా నా స్టైల్ ప్రాన్ కర్రీ? డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ఇంతవరకు చూసారు కదా, మరి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. చలో బాయ్.